హైడ్రా చర్యలతో బతుకమ్మ కుంటకు మళ్లీ జనం వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అంబర్పేటలో హైడ్రా అధికారులు పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ఆదివారం సాయంత్రం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బతుకమ్మ కుంటను అద్భుతంగా సుందరీకరణ చేశారని కొనియాడారు. వీహెచ్ బతుకమ్మ కుంట కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. అందరి కోరిక మేరకు బతుకమ్మ కుంటకు వీహెచ్ పేరు పెడతామని కీలక ప్రకటన చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను సమయస్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈనాడు ఒక నూతన సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. చాలా మంది చాలా ఆరోపణలు చేసింది. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. కోవిడ్ తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. క్లైమేట్ చేంజెస్ అంటే ఊహించని లేనంత వాతావరణంలో మార్పులు వచ్చినాయి. ఈ హైదరాబాద్ నగరమే కాదు, ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, మనం నిర్మించుకున్న రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతర పరిస్థితులు, ఇతర ఏర్పాట్లు అన్నీ కూడా రోజుకు 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. గతంలో వర్షాలను బట్టి ఆనాడు నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వ సంస్థలు ఒక రోజుకి 24 గంటల్లో 2 సెంటీమీటర్ల వర్షం పడితే ఎదుర్కోవడానికి అవసరమైన మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం గూగుల్ ఇమేజ్ చూస్తే కనుక కంప చెట్లే కనపడతాయి. ఆ పాత ఇమేజ్ చూపిస్తుంటారు. కంప చెట్లతోటి ఇక్కడ ఖాళీ బీర్ సీసాలు, మొత్తం చెత్త ఇదంతా చూస్తే కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ చేసి పోయేటటువంటి పరిస్థితి అన్నాడు. ఇటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోయిన సంవత్సరం అక్టోబర్లో పెద్దలు హనుమంతరావు గారు వచ్చి మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ బతుకమ్మ కుంట అనేది ఇలా ఉంది, దీన్ని ఎలా అయినా కానీ దీన్ని పునరుజ్జం పోయాలని చెప్పేసి. అప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు పలు సందర్భాల్లో దీని మీద నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇస్తూ దీన్ని ఎటువంటి పరిస్థితులు అయినా కానీ కూడా మనం బతుకమ్మ సంబరాలు, నెక్స్ట్ బతుకమ్మ సంబరాలు అంటే ఇప్పుడు దసరా ఉత్సవాల టైంలో దీన్ని రెడీ చేయాలని చెప్పేసి మాకు ఒక టార్గెట్ ఇవ్వటం, దానికి అనుగుణంగా మేము దీని మీద ఒక ఏంటంటే ఇది కబ్జాకు గురైనటువంటి బతుకమ్మ కుంట. ఇది నార్మల్ చెరువు